ఆక్వా సాగులో ఒక సునామీలా వచ్చింది వెన్నామి రొయ్యల పెంపకం. సాగు తొలినాళ్లలో అధిక దిగుబడులను సాధించిన రైతులు రాను రాను వీటి పెంపకంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. దీనికి విత్తన నాణ్యత లోపాలు, వ్యాధులు వంటివి నష్టాల పాలు చేస్తున్నాయి. టైగర్ రొయ్యతో పోలిస్తే వెన్నామి రొయ్యలు కొంచెం సున్నిత జీవులు. నీటిలో వచ్చే మార్పులు, వాతావరణ ఒడిదుడుకులు, మేత మార్పులు ఇవన్నీ పెంపకం మీద ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఈ సవాళ్లను అధిగమిస్తూ వెన్నామి రొయ్యల పెంపకంలో అధిక దిగుబడులు సాధించాలంటే చెరువు తయారీ మొదలు పెంపకంలో ప్రతి దశలోనూ శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను తప్పనిసరిగా చేపట్టాల్సి ఉంటుంది. ఆ వివరాలు మనకందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరావు. మన ప్రాంతాల్లో ఎక్కువగా కూడా మనం ఈ రొయ్యల చెరువులు ఎక్కువగా చేస్తుంటాం. అందులో కూడా మనం ఏంటంటే ఈ వెన్నామి రొయ్యలు ఎక్కువగా పెంచుతుంటాం. అయితే ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం చాలా వరకు చూసింది ఏంటంటే ఈ వెన్నామి రొయ్యల్లో కూడా మనకి ఎక్కువ వ్యాధులు అనేది రావడం జరుగుతుంది. ఇంకా వ్యాధులు రాకుండా మనం ఏంటంటే ఏం చేయాలి ఏంటి కానీ ఆలోచించినట్లయితే మనం చెరువు తయారు చేసుకున్నప్పటి నుంచే మనం జాగ్రత్త అనేది వహించాలి. ముఖ్యంగా మనం ఈ రొయ్యల చెరువు ఎప్పుడైతే మన పంట పూర్తి అయిపోయిందో, పూర్తిగా పట్టుబడి అయిపోయిన తర్వాత మన నీళ్ళంతా కూడా బయటికి తోడేసి పూర్తిగా ఎండగట్టాలి. పంటకి కూడా కనీసం ఒక 15 రోజులు వ్యవధి అనేది వదిలేయాలి. ఆ సాయిల్లోనే మనం ఎప్పుడైతే మనం పంట వాటర్ తోడేస్తానో బయటికి, ఆ టైంలోనే నీళ్ళు ఉన్నప్పుడే మనం బ్లీచింగ్ పౌడర్ అనేది ఎకరానికి ఇంచుమించు 50 కేజీల దాకా వేసి మొత్తం బాటం అంతా కూడా బాగా తడిసేటట్టు చూసుకొని ఆ తర్వాత నీళ్ళంతా బయటికి తీసేసింది. ఆ తర్వాత బాగా ఎండగట్టిన తర్వాత మళ్ళీ మనం అని ఉపక్రమించినప్పుడు ఒకసారి మన సాయిల్ అంతా కూడా చూసుకొని మన సాయిల్ టెస్టింగ్ చేసుకుని అవసరమైతే సాయిల్లో మనం ఏవైనా మినరల్స్ కావాలంటే వాడుకోవడం, లేదా మనకి వర్మీ కంపోస్ట్ అనేది తీసుకుని మనకి ఇంచుమించు ఒక 150 కేజీలు ఎకరానికి కూడా మనం ఇది వానపాముల ఎరువుని వేసుకోవడం. తర్వాత మనం ఏంటంటే మనం ఈ నీళ్లు మన ఆడావిడిగా మనం నీళ్లు పెట్టేసి ఈ సీడ్ తీసుకొచ్చేస్తాం. అలా కాకుండా మనం వాటర్ పెట్టి మళ్ళీ సీడ్ వేయడానికి కూడా మనకు కనీసం వారం నుంచి 10 రోజులు ఆ వాటర్ అనేది కూడా మనం కల్చర్ చేయాలి. నీళ్ళు పెట్టుకునేటప్పుడు కూడా మనం ఎక్కడి నుంచి అయితే నీళ్ళు బోర్ వాటర్ కానీ ఇంకో వాటర్ కానీ చేసుకుంటే ముందు ఆ నీటిని ముందు పరీక్ష చేయించుకుని అందులో ఏ విధంగా చూసుకోవాలి. తర్వాత ఆ నీటిని మనం ఈ చెరువులో పెట్టుకునేటప్పుడు దాన్ని ఇంచుమించు 3 రకాలుగా వడగట్టి పెట్టుకోవాలి. దానికంటే ఒక 80 మెష్ స్క్రీన్ వరకు కూడా బాగా స్క్రీనింగ్ చేసి ఆ వాటర్ని మనం పెట్టుకు వాటర్ వేసిన తర్వాత ఒక 2 డేస్ దాన్ని వదిలేసి ఆ తర్వాత ఆ నీటిలో మనం ఏం చేయాలంటే ఈ ప్రీబయోటిక్ మీడియా అంటాం. ఎకరానికి 20 కేజీలు తౌడు, ఒక 4 కేజీలు బెల్లం, ఒక 100 గ్రాములు ఈస్ట్, ఈ మూడింటిని కూడా బాగా ఒక 200 లీటర్ల నీటిలో డ్రమ్ములో పెట్టి బాగా కలియబెట్టి ఏరేషన్ ఇచ్చి బాగా దాన్ని ఒక 3-4 రోజులు నిల్వ ఉంచిన తర్వాత దాన్ని మనం చెరువులో జల్లుకోవడం. జల్లిన 2 రోజులు అలా ఉంచేసి దాని తర్వాత మనం ఏంటంటే ప్రోబయోటిక్, మనం ఏదైతే వాటర్లో వాడాలనుకుంటున్నాం ప్రోబయోటిక్ మంచి కంపెనీది ఏదైనా తీసుకొని మనం ఆ ప్రోబయోటిక్ని మనం వాటర్లో ఒక 1/2 కేజీ నుంచి కేజీ వరకు మనకి వేస్తుంటాం. వాడిన తర్వాత ఒక 2 రోజులు ఉంచేసి ఆ తర్వాత మనకి ఆ నీటిలో మనకి మినరల్స్ వాడాల్సి వస్తాయి. అంటే మనకి ఏంటంటే వెన్నామిలో మనకి ఎక్కువగా ఈ కాల్షియం, మెగ్నీషియం, పొటాషు వీటిని ఎక్కువగా చూస్తున్నాం కదా. వీటిలో ఏమైనా తేడా ఉంటే వాటిని కూడా మనం అందులో వాడడం. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం ఈ చెరువుల్లో మనం పెట్టుకునేటప్పుడు సెలైన్ వాటర్ పెట్టుకుంటాం. మనం బోరు లేదా పంటకాలం 2 కలిపి పెట్టుకోవడం ఏదో ఒకటి చేస్తున్నాం. కానీ ఏ చెరువులో మొట్టమొదటి ఏ సాల్ట్ పెట్టే కనీసం ఒక 5 పీపీటీ అయినా సరే ఈ సెలైనిటీ ఉండేటట్టు చూసుకుని, సాల్ట్ వాటర్ ఉండేటట్టు చూసుకుని 5 పీపీటీ అయినా మెయింటైన్ చేయగలిగితే చాలా వరకు మనకి ఉపయోగకరంగా ఉంటుంది. ఎంతైతే మనం మెయింటైన్ చేస్తున్నామో ఫస్ట్ పెట్టుకున్న ఆ నీటి సెలైనిటీ మన పంటకాలం పూర్తి అయ్యే వరకు అదే సెలైనిటీని మెయింటైన్ చేయాలి. తర్వాత ఏంటంటే మన చెరువు చుట్టూ కూడా వల ఫెన్సింగ్ వేసుకోవడం, మన అదే జీవరక్షకాలు అంటాం. ఈ జీవరక్షకాలని మనం ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే ఏంటంటే మనం పక్క నుంచి కంటామినేషన్ వచ్చి మనకి ఎక్కువగా చెరువులు పోవడం జరుగుతుంది. పైన అంతా కూడా ఈ బర్డ్స్ అవి రాకుండా కూడా పైన ఒక వాళ్ళ ఫెన్సింగ్ ఒకటి పెట్టుకోవడం. ఈ విధంగా పెట్టుకుని మనం చెరువులోకి ఎవరు వచ్చినా సరే చెరువులో ఊరకని దిగిపోకుండా ముందు మనం డిస్ఇన్ఫెక్షన్ చేసి పొటాషియం బెర్మాట్లు కానీ ఫార్ములా కానీ ముంచిన తర్వాత శుద్ధి చేసి పెట్టుకోవడం. ఆ విధంగా పాటించడం మనకు కంటామినేషన్ తగ్గుతాం. వీటితో పాటు ఏంటంటే మనం ఈ రొయ్య పిల్లని మనం అధికృత మనం ఎక్కడైతే సర్టిఫైడ్ హ్యాచరీస్ ఉన్నాయో వాటి నుంచి మనం తెచ్చుకోవాలి. కోస్టల్ అథారిటీ ఆ సర్టిఫైడ్ హ్యాచరీ నుంచి తెచ్చుకొని వాటిని మనం మన చెరువులో వేసుకోవాలి. అది తెచ్చుకునేటప్పుడు కూడా ఏంటంటే మనం దూరాన్ని చూసుకొని ఆ ట్రాన్స్పోర్టేషన్ బట్టి ఆ విధంగా తెచ్చుకున్న తర్వాత మన చెరువులో ఇక్కడ ఎక్లిమటైజేషన్ పాటించాలి. మనం ఆ నీటికి అలవాటు చేస్తూ మనం ఆ రొయ్య పిల్లల్ని వదలాలి. అందుకంటే తెచ్చిన ప్యాకెట్లన్నీ కూడా ఒక 1 అరగంట సేపు ఆ చెరువులో ఓపెన్గా పెట్టాలి.
పెట్టిన తర్వాత అప్పుడు టెంపరేచర్కి అదే అడ్జస్ట్ అయ్యింది. ఆ తర్వాత నెమ్మదిగా కొద్దిగా నీరు ఆ ప్యాకెట్లో వేసి ఒకటి ఒకటి కలుపుకుంటూ నెమ్మదిగా చెరువులో వివిధ ప్రదేశాల్లో మనం ఈ సీడ్ అనేది వదలాలి. తర్వాత మన సీడ్ వేసిన తర్వాత ఏమవుతుందంటే మనం తీసుకొచ్చింది ఎంతో మనకు లెక్క ఉండదు. దేన్ని బట్టి మన ఫీడింగ్లో మనం ఎప్పుడైతే మనం లక్షను తీసుకొచ్చి ఒకవేళ బోనస్ కానీ ఇచ్చినట్టు బోనస్ కూడా ఇచ్చి 1,30,000 అనుకున్నామంటే మన చెరువులో నిల్వ చేసిన రోజు నుంచి కూడా మనం లక్షం కాకుండా 1,30,000 బోనస్ అని కూడా 1,30,000 కూడా మేత అనేది ఇవ్వాలి. మేత అనేది మాత్రం తగ్గించకూడదు. ఆ తర్వాత చూసుకొని ఒక చిన్న హాప ఒక 1 మీటర్ హాప ఒకటి కానీ 2 కానీ చెరువులో పెట్టుకుని అందులో ఒక 100 పిల్లలను వేసుకుని ఆ 100 పిల్లలు కూడా మేత ఇస్తూ ఒక 4-5 రోజులు చూసినట్లయితే మనకు సర్వైవల్ ఎంత తెలుస్తుంది. పెట్టిన 100 పిల్లలు 98% కానీ బతుకుదల శాతం ఉందంటే మనం చెరువుకి అలవాటు పడి మిగతావి కూడా మనం అన్నీ కూడా బతికాయి అని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఎప్పుడైతే మనం 15 రోజులు 20 రోజుల తర్వాత మనం చెక్ ట్రైల్ పెట్టి మన మేత వినియోగం గమనించి దాన్ని బట్టి మనం మేత యాజమాన్యం చేస్తాం. వీటన్నిటికంటే ముఖ్యమైనదంటే మన చెరువుల్లో ముఖ్యంగా నీరు, ఆ నీటి నాణ్యతలో కూడా మన నీటిలో ఆక్సిజన్ అనేది మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు చూసుకోవాలి. ఈ ఆక్సిజన్ అనేది అంటే 5 ppm ఉండాలి. ఉదయాన్నే దీని ఒక ఆక్సిజన్ గిట్టికి చేయడం, ఉదయాన్నే కొలవడం, దాంట్లో 5 ppm లేదంటే దాన్ని 5 ppm వచ్చేటట్టు మనం చూడడం. దీనికి ఏంటంటే మనం ఏరేటర్లు వాడడం ఇది జరుగుతుంది. అందుకేంటంటే ఫస్ట్లో ఏంటంటే ఏరేటర్లను రాత్రిపూట ఒక 4-5 గంటలు వేయడం, కొన్ని రోజులు అయిన తర్వాత దాన్ని ఇంకా అవర్స్ పెంచుకోవడం, ఆ విధంగా చేసుకుంటూ మనకు పట్టుబడి వరకు కూడా మనం ఆక్సిజన్ అనేది సమస్య రాకుండా ఎప్పుడు కూడా చెరువులో కనీసం 4-5 ppm ఆక్సిజన్ అనేది చెరువులో ఉండేటట్టు చూసుకోవాలి. జాగ్రత్తగా యాజమాన్యం చేసినట్లయితే చాలా వరకు మనకి రొయ్యల ఖర్చులు ఒత్తిడిని రాకుండా, మన వ్యాధులు రాకుండా కూడా మనం అనేది మంచి దిగుబడి అనేది సాధించవచ్చు.